ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే కష్టపడే రైతు ఉండేవాడు. అతడు తన పొలాన్ని తన పిల్లల్లాగే ప్రేమతో చూసుకునేవాడు. వాన పడితే ఆనందం, వాన పడకపోతే బాధ అన్నీ అతని జీవితంతో ముడిపడి ఉండేవి. ఒక సంవత్సరం అందరూ ఈసారి వానలు బాగా పడతాయి అని చెప్పారు. ఆ మాటలు విన్న రామయ్య ఎంతో ఆనందంగా తన పొలాన్ని దున్ని విత్తనాలు వేశాడు. మంచి పంట వస్తుందని ఆశపడ్డాడు. కాని రోజులు గడిచాయి. ఆకాశం మేఘాల్తో నిండినా వాన మాత్రం రాలేదు. రోజురోజుకు నేల ఎండిపోతుండటం చూసి రామయ్య మనసు కలతపడ్డాడు. ఒకరోజు అతనికి చాలా కోపం వచ్చింది. నేనింత కష్టపడుతున్నా దేవుడికి నాపై దయలేదు అని అలకపెట్టాడు. ఆ కోపంలో పొలానికి వెళ్లడం కూడా మానేశాడు. ఏమీ ఉపయోగం అని నిరుత్సాహపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా భారీ వానలు కురిశాయి. రామయ్య ఆనందంగా పొలానికి వెళ్లి చూశాడు. కాని అప్పటికే అక్కడ కలుపు మొక్కలు పెరిగిపోయి పంట అంతా నాశనమైపోయింది. అదే సమయంలో పక్క పొలంలో ఉన్న రైతు సీతయ్య పొలాన్ని చూశాడు. వాన రాకపోయినా సీతయ్య రోజూ తన పొలాన్ని చూసుకుంటూ, నీటి జాగ్రత్తలు తీసుకుంటూ కష్టపడుతూ ఉండేవాడు. వాన పడగానే అతడి పంట చక్కగా పెరిగింది. అది చూసిన రామయ్యకు తన తప్పు అర్థమైంది. అతడు తన మనసులో ఇలా అనుకున్నాడు. అలకపెట్టడం వల్ల ఏమీ రాదు. కష్టం, ఓపిక మానకూడదు. ఆ రోజునుంచి రామయ్య మళ్లీ ధైర్యంగా పనిచేయసాగాడు. ఓపికతో, నమ్మకంతో పొలాన్ని చూసుకున్నాడు. తరువాతి సంవత్సరం అతడికి మంచి వానలు పడ్డాయి. పంట బాగా పండింది. రామయ్య ముఖంలో సంతోషం తిరిగి వచ్చింది.